వీడియో చూస్తున్న ప్రేక్షకులకు శుభ సాయంత్రం. ప్రస్తుతము సమయము 6 గంటలు అవుతుంది. సాయంత్రం 6 గంటలు అవుతుంది. సూర్యభగవానుడు అస్తమిస్తున్నాడు. నేను ప్రస్తుతము కట్కొండ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైన ఉన్నాను. ఈ కట్కొండ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఈ విధంగా కిందికి వెళ్తే కాజీపేట టౌన్కు వెళ్తుంది. కాజీపేట టౌన్ సైడ్ వెళ్తుంది. ఈ విధంగా కిందికి వెళ్తే కడుపుకొండ గ్రామము, అక్కడి నుంచి వరంగల్ వైపు వెళ్తుంది. కాజీపేట నుంచి వరంగల్కు వెళ్ళడానికి ఇది ఒక బైపాస్ రూటు. ఇక్కడ ఎదురుగా మీకు కనిపిస్తున్న షెడ్స్ ఎలక్ట్రిక్ లోకో షెడ్స్. ఇది కాజీపేట రైల్వే జంక్షన్లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ లోకో షెడ్స్. ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్స్ కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలో పనిచేస్తున్న రైల్వే కార్మికుల కోసము కాజీపేట రైల్వే అధికారులు నిర్మించినటువంటి వసతి గృహాలు, క్వార్టర్స్, రైల్వే ఉద్యోగులకు నిర్మించినటువంటి రైల్వే క్వార్టర్స్. ఇక్కడ మీకు కనిపిస్తున్నది కాజీపేట రైల్వే జంక్షను. ఇక్కడ పక్కన కనిపిస్తున్న గుట్ట బోడగుట్ట. ఈ బోడగుట్టకు ఎడమ వైపున కాజీపేట రైల్వే జంక్షన్ ఉంది. ఈ కాజీపేట రైల్వే జంక్షన్లో 3 ప్యాసింజర్ లైన్లు, 3 ప్యాసింజర్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 3 ప్యాసింజర్ ప్లాట్ఫామ్స్కు కుడివైపున 15 గూడ్స్ ట్రాక్ లైన్స్ ఉన్నాయి. ఈ గూడ్స్ ట్రాక్ లైన్స్ 15కు కుడివైపున ఇంకొక 10 గూడ్స్ ట్రాక్ లైన్స్ నిర్మాణం అనేది జరుగుతుంది. బోడగుట్ట ప్రాంతము కాజీపేట రైల్వే జంక్షన్కు కుడివైపున ఉంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి షెడ్స్ వాటర్ ట్యాంకు, రిజర్వాయరు. బోడగుట్ట మనకు ఎదురుగా కనిపిస్తుంది. బోడగుట్టకు ఎడమ వైపున కాజీపేట రైల్వే జంక్షన్ ఉంది. కాజీపేట రైల్వే జంక్షన్లో 3 ప్యాసింజర్ ప్లాట్ఫామ్ ఉన్నాయి. 15 గూడ్స్ ట్రాక్లు ఉన్నాయి. 15 గూడ్స్ ట్రాక్లు అదనంగా ఇంకొక 10 గూడ్స్ ట్రాక్లు నిర్మాణం అనేది జరుగుతున్నది. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్స్ కాజీపేట రైల్వే క్వార్టర్స్లు ఉద్యోగుల కోసం నిర్మించారు. ఇక్కడ కాజీపేట పట్టణం నుంచి బైపాస్లో వరంగల్కు వెళ్ళడానికి ఈ కడుపుకొండ బ్రిడ్జ్ అనేది ఉపయోగపడుతుంది. హన్మకొండ నగరాన్ని తాకకుండా కాజీపేట నుంచి నేరుగా వరంగల్కు వెళ్ళడానికి, కాజీపేట నుంచి హన్మకొండకు వెళ్లకుండా నేరుగా వరంగల్కు వెళ్ళడానికి బైపాస్గా ఉపయోగపడుతుంది కడుపుకొండ బ్రిడ్జ్. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగు కాజీపేట రైల్వే జంక్షన్కు సంబంధించిన అధికారుల బిల్డింగు, కార్యాలయము. కాజీపేట రైల్వే జంక్షన్ కార్యాలయము. ప్రస్తుతము సూర్యభగవానుడు అస్తమిస్తున్నాడు. సాయంత్రము 6 గంటల సమయం అవుతుంది కాబట్టి సూర్యభగవానుడు అస్తమిస్తున్నాడు. ఈ ఫ్లైఓవరు కట్కొండ ఫ్లైఓవర్ బ్రిడ్జ్. ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కాజీపేట పట్టణాన్ని వరంగల్ నగరాన్ని కలపడానికి బైపాస్గా ఉపయోగపడుతుంది. హన్మకొండ నగరానికి వెళ్లకుండా కాజీపేట నుంచి వరంగల్కు నేరుగా వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న షెడ్స్ ఎలక్ట్రిక్ లోకో షెడ్స్. ఈ ఎలక్ట్రిక్ లోకో షెడ్స్ పక్కన ఫిట్ లైను, కొత్తగా నిర్మించినటువంటి ఫిట్ లైను కనిపిస్తున్న ట్రైన్స్ ఫిట్ లైన్లో ఉన్నాయి. ప్రస్తుతం నేను ఈ కట్కొండ ఫ్లైఓవర్ పైన నడుస్తున్నాను. కాజీపేట నుంచి వరంగల్కు వెళ్ళడానికి బైపాస్లో ఈ కట్కొండ బ్రిడ్జ్ అనేది ఉపయోగపడుతుంది. ట్రాన్స్పోర్ట్కు, గూడ్స్ ట్రాన్స్పోర్ట్కు ఈ కట్కొండ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కాజీపేట నుంచి వరంగల్కు వెళ్ళే సమయం కూడా చాలా వరకు తగ్గుతుంది. కేవలం 40 నిమిషాల సమయంలో కాజీపేట పట్టణం నుంచి వరంగల్ పట్టణానికి వెళ్ళొచ్చు.
హన్మకొండ నగరానికి వెళ్లకుండానే కాజీపేట పట్టణం నుంచి వరంగల్ పట్టణానికి వెళ్ళొచ్చు. ఇది ఒక బైపాస్ రూట్ లాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న కొండ మెట్టుగుట్ట, బోడగుట్ట కాజీపేట రైల్వే జంక్షన్కు కుడివైపున ఉంది. కాజీపేట రైల్వే జంక్షన్కు కుడివైపున ఉన్నటువంటి గుట్ట పేరు బోడగుట్ట. బోడగుట్టకు కింది వైపున ఒక గ్రామం ఉన్నది. ఆ గ్రామం బోడగుట్ట గ్రామం. బోడగుట్ట ఉంది కాబట్టి ఆ గుట్ట పేరు మీదనే బోడగుట్ట ఉంది. ఇక్కడ బోడగుట్ట పేరు మీదనే ఈ బోడగుట్ట కింద బోడగుట్ట గ్రామం అనేది ఏర్పడింది. ఈ కడుపుకొండ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ట్రాన్స్పోర్టేషన్కు బాగా ఉంటుంది. గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్కు కాజీపేట పట్టణం నుంచి వరంగల్ పట్టణానికి గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్కు బైపాస్ లాగా ఉపయోగపడుతుంది. హన్మకొండకు వెళ్లకుండా నేరుగా కాజీపేట నుంచి వరంగల్ పట్టణానికి వెళ్ళడానికి ఇది ఒక బైపాస్ రూట్ లాగా ఉపయోగపడుతుంది. ఇదే దారిలో కిందికి వెళ్తే కడుపుకొండ గ్రామం ఉంది. అలాగే ఇంకా కొంచెం దూరం వెళ్తే ఖమ్మం ఫ్లైఓవర్ బ్రిడ్జ్, అక్కడి నుంచి నేరుగా వరంగల్ పట్టణానికి వెళ్ళొచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ గ్రామము కడుపుకొండ గ్రామము. ఇక్కడ కనిపిస్తున్న ఈ షెడ్స్ ఎలక్ట్రిక్ లోకో షెడ్స్ కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలో ఉన్న ఎలక్ట్రిక్ లోకో షెడ్స్. ఈ ఎలక్ట్రిక్ లోకో షెడ్స్కు ఇంకా కొంచెం ముందుకు వెళ్తే డీజిల్ లోకో షెడ్స్ ఉన్నాయి. అవి కూడా కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలో ఉంది. ఇంకా ఇక్కడ కంకర పోసారు. ఈ ట్రాక్స్కు ఈ ఎలక్ట్రిక్ లోకో షెడ్స్కు మధ్యలో కంకర పోసారు. ఇంకా ఇక్కడ చాలా ట్రాక్స్ విస్తరణ అనేది జరుగుతుంది. ప్రస్తుతానికి గూడ్స్ ట్రాక్స్ 15 ఉన్నాయి. ఈ గూడ్స్ ట్రాక్స్కు ఇంకొక 10 గూడ్స్ ట్రాక్స్ నిర్మాణం అనేది జరుగుతుంది. అందుకనే వేగంగా ఈ గూడ్స్ ట్రాక్స్ నిర్మాణం పనులు, కాజీపేట రైల్వే జంక్షన్ అభివృద్ధి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న గ్రామము కడుపుకొండ గ్రామము. ఇది కడుపుకొండ బ్రిడ్జ్ ఫ్లైఓవరు. ఇక్కడ కనిపిస్తున్న గుట్ట బోడగుట్ట. ఈ బోడగుట్ట పేరు మీదనే ఈ గుట్ట కింద ఒక గ్రామము బోడగుట్ట గ్రామం అనేది ఏర్పడింది. ఇక్కడ కనిపిస్తున్న గుట్ట పేరు బోడగుట్ట. ఈ బోడగుట్ట కింద గ్రామము పేరు బోడగుట్ట గ్రామం అనే పేరు వచ్చింది. ఇక్కడ ఈ ట్రాక్స్ పక్కన కంకర అనేది పోసారు. ఇంకా చాలా ట్రాక్స్ దాదాపుగా 10 ట్రాక్స్ నిర్మాణం అనేది చేయడానికి ట్రాక్స్ కొరకు కంకర అనేది పోసారు. 10 అదనపు ట్రాక్స్ నిర్మాణం అనేది జరుగుతుంది ఈ కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలో. ఇంతటితో నా వీడియో సమాప్తం. ప్రేక్షకులకు
ధన్యవాదములు. ఇంతవరకు ఈ వీడియోను చూసినందుకు. కడిపికొండ బ్రిడ్జు, కాజీపేట రైల్వే జంక్షను, కడిపికొండ గ్రామము, ఈ 3 విషయాలను వివరించాను. ఇందులో మీకు ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మీరు కామెంట్లో మీ అభిప్రాయాలను చెప్పగలరు. దాని ద్వారా ఇంకా మంచి వివరణ, మంచి విషయాలను నేను వీడియో చేయడానికి నాకు ప్రోత్సాహాన్ని కలిగిస్తారు. ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నందుకు ప్రేక్షకులకు ధన్యవాదములు. ఇంతటితో నా వీడియో సమాప్తం. ధన్యవాదం.